హాయ్ ఫ్రెండ్స్, మనం స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ స్ట్రెంగ్త్ మనకి సంబంధించిన స్ట్రెంగ్త్ అంటే ఏంటంటే రెసిస్టెన్స్ అగెన్స్ట్ డిఫార్మేషన్. రెసిస్టెన్స్ అగెన్స్ట్ డిఫార్మేషన్ అంటే ఇప్పుడు ఒక బీమ్ ఉందనుకోండి, ఆ బీమ్ మీద లోడ్ అప్లై అయిందనుకోండి, ఆ బీమ్ ఏమవుతుంది, అది ఒక పుల్ల తీసుకున్నాం, పుల్ల మీద లోడ్ అప్లై అయితే ఆ పుల్ల ఇలా వంగిపోతుంది, లేకపోతే సడన్గా ఇరిగిపోతుంది. అలా వంగకుండా ఫస్ట్ వంగడానికి ట్రై చేస్తుంది, తర్వాత ఇరిగిపోతుంది. అలా వంగకుండా ఈ స్ట్రైట్గా స్టిఫ్గా లోడ్ అప్లై చేసినప్పుడు స్టిఫ్గా ఉంటే దాన్నే స్ట్రెంగ్త్ అంటారు. అది ఎంత ఉండగలదు అన్నది మనం చూడాలి. ఓకే, స్ట్రెస్ అంటే ఇప్పుడు మనం లోడ్ అప్లై చేసినప్పుడు అది అప్పుడే మనకి అవుటర్ ఈ సర్ఫేస్ ఉంది కదా, దీనికి ఇక్కడ లోడ్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, ఈ ఫిగర్ అనేది ఇలా ఎక్స్టెన్షన్ అవుతుంది, అంటే ఇక్కడ ఫోర్స్ అనేది ఎగ్జెక్ట్ అవుతుంది. ఓకే, ఇది అవుటర్ సర్ఫేస్ కదా, అవుటర్ సర్ఫేస్లో ఎజెక్ట్ అయితే అది ప్రెషర్. అలా కాకుండా ఒక సెక్షన్ కట్ చేసినప్పుడు లోపల ఏం జరుగుతుంది, లోపల ఉన్న ఇంటర్నల్ సబ్స్టెన్సెస్లో మెటీరియల్లో అక్కడ కూడా ఫోర్స్ అనేది అప్లై అవుతుంది కదా, ఆపోజిట్ డైరెక్షన్స్లోనే. ఆ ఫోర్స్నే స్ట్రెస్ అంటారు. The internal resistance offering by a body is known as stress. External reaction of a body is known as pressure. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు స్ట్రెస్ ఫార్ములా లోడ్ బై ఏరియా. మనం ఎంత లోడ్ చేసామో దాని క్రాస్ సెక్షనల్ ఏరియా వేసుకుంటే అది స్ట్రెస్ అవుతుంది. దాని తర్వాత స్ట్రెయిన్ అంటే ఇప్పుడు మనం లోడ్ అప్లై చేసినప్పుడు ఏమైంది, ఇలా లోడ్ అప్లై చేస్తే ఈ పోర్షన్ అనేది కొంచెం సాగింది. ఆ సాగిన ఈ లెంత్ బేస్ చేసే కదా అది సాగింది. ఈ ఒరిజినల్ లెంత్ బై చేంజ్ లెంత్, ఇది ఎంత సాగింది బై ఒరిజినల్ లెంత్ వేస్తే అది స్ట్రెయిన్ అవుతుంది. స్ట్రెయిన్కి యూనిట్స్ ఉండవు, స్ట్రెస్కి న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ద స్ట్రెసెస్ అనేది ఇంటర్నల్ స్ట్రెసెస్ అని చెప్పాం కదా, వాటిని క్లాసిఫై చేసేది ఎలా అంటే ఫస్ట్ డైరెక్ట్ స్ట్రెస్ అంటే ఇప్పుడు ఒక సెక్షన్కి దాని యాక్సిస్ త్రూగా కరెక్ట్గా లోడ్ అప్లై అయితే అది డైరెక్ట్ స్ట్రెస్ అవుతుంది. బెండింగ్ స్ట్రెస్ అంటే ఆ యొక్క లోడ్ అనేది యాక్సిస్ ఇలా ఉంటే దానికి పైన కానీ కింద కానీ ఈ డిస్టెన్స్ ఉంది కదా, ఈ డిస్టెన్స్ ఉండడం వల్ల ఏం జరుగుతుంది, లోడు పడుతుంది, బాడీ కూడా రొటేట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు లోడ్ ఎక్కడ పడింది, ఏమవుతుంది, బాడీ ఇలా రొటేట్ అవ్వడానికి ట్రై చేస్తుంది కదా, అదే లోడ్ ఎక్కడ పడింది, యాక్సిస్ మీద. అప్పుడు బాడీ ఇటు కానీ మూవ్ అవడానికి ట్రై చేస్తుంది. అంతేగాని అప్పుడు ఎక్సెంట్రిసిటీ ఆ డిస్టెన్స్ ఉంటే దాన్నే ఎక్సెంట్రిసిటీ అంటారు. ఎక్స్ట్రా యాక్సిస్ నుంచి ఎంతైతే మూవ్ అయిందో ఆ డిస్టెన్స్ని ఎక్సెంట్రిసిటీ అంటారు. నెక్స్ట్ బేరింగ్ అంటే ఇప్పుడు 2 కంప్రెసర్ సర్ఫేసెస్ ఉన్నాయి, ఇలా ఒక లోడ్ పడింది, ఇలా ఒక బాక్స్ ఉంది. బాక్స్ పడినప్పుడు ఇక్కడ కంప్రెస్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, ఇందులోని కంప్రెషన్ జరుగుతుంది, ఇందులోని కంప్రెషన్ జరుగుతుంది. ఇందులో కంప్రెషన్ జరిగినప్పుడు ఆ లోడ్ అంతా తీసుకెళ్ళి దీని మీద ట్రాన్స్ఫర్ చేస్తుంది, అంతే కదా. ఆ ట్రాన్స్ఫర్ చేసే లోడ్ ఏదైతే ఉందో దాన్నే బేరింగ్ అంటారు. ఓకే, ద సర్ఫేస్ స్ట్రెస్ ఈజ్ నోన్ యాజ్ బేరింగ్. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మనకి కంప్రెషన్లోనే వస్తుంది, టెన్షన్లో బేరింగ్ స్ట్రెసెస్ రావు. ఎందుకంటే కంప్రెషన్ చేసినప్పుడే లోడ్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంది ఒకదానికొకటి. ఓకేనా? నెక్స్ట్ డైరెక్ట్ షియర్ స్ట్రెస్. నార్మల్ స్ట్రెస్ చూసాం కదా, ఇప్పుడు షియర్ స్ట్రెస్ అనేది ఏమైనా ఇప్పుడు బీమ్ ఇలా ఉంది, ఇలా ఫోర్స్ యాక్ట్ చేసింది, అప్పుడు బీమ్ ఏమవుతుంది, ఇటేపు మూవ్ అయిపోతుంది కదా. ఇలా ఇప్పుడు ట్రాన్స్వర్స్గా మూవ్ అయింది కదా బీమ్ అనేది, ఇది లాంగిట్యూడినల్ డైరెక్షన్ అంటారు. పెద్దగా పొడుగ్గా ఉండేదాన్ని లాంగిట్యూడినల్ డైరెక్షన్ అంటారు. దీని క్రాస్ సెక్షన్ కానీ చేంజ్ వస్తే దాన్ని ట్రాన్స్వర్స్ డైరెక్షన్ అంటారు. ఓకే, ఈ ట్రాన్స్వర్స్ డైరెక్షన్లో లోడ్ అప్లై చేసినప్పుడు బీమ్ అనేది ట్రాన్స్వర్స్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు బీమ్ అనేది ట్రాన్స్వర్స్గా మూవ్ అయితే దాన్ని డైరెక్ట్ షియర్ స్ట్రెస్ అంటారు. నార్మల్ స్ట్రెస్ అంటే ఇప్పుడు టార్షన్ ఉంది, టార్షన్ ఏం చేస్తుంది, దీన్ని ఇలా రొటేట్ చేస్తుంది, అంతే కదా. ఒక సర్క్యులర్ ఆబ్జెక్ట్ని ఒక ఊస లాంటి దాన్ని రొటేట్ చేస్తుంది. రొటేట్ చేసినప్పుడు ఏమొస్తుంది,
ఈ యాంగిల్ అనేది చేంజ్ అయింది. ఈ యాంగిల్ ఏదైతే చేంజ్ అయిందో దాన్నే ఇండైరెక్ట్ షియర్ స్ట్రెస్ అంటారు. ఓకే, ఇప్పుడు షియర్ స్ట్రెస్ ఫార్ములా చూద్దాం. షియర్ స్ట్రెస్ వచ్చి లోడ్ బై ఏరియా షియర్ స్ట్రెస్కి, కానీ షియర్ స్ట్రెయిన్ వచ్చి మనం ఇక్కడ ఏం చేసాం, యాంగిల్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో మనకి షియర్ స్ట్రెయిన్ కూడా యాంగిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అంటే ఎట్ సైడ్ మూవ్ అయింది అనేది అనమాట. ద యాంగిల్ చేంజ్ బిట్వీన్ ఎనీ టూ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ ప్లేన్స్. ఓకే, ఈ పర్పెండిక్యులర్ ప్లేన్కి ఒక ప్లేన్ తీసుకుంటే ఆ ప్లేన్ దగ్గర ఎంత అయితే యాంగిల్ డిఫామ్ అయిందో అదే షియర్ స్ట్రెయిన్ అన్నాడు. ఇక్కడ చూడండి, దాన్ని రేడియన్స్లో ఇండికేట్ చేయాలి, డిగ్రీస్లో కాకుండా రేడియన్స్లో ఇండికేట్ చేయాలని చెప్పాడు. ఇక్కడ అనుకోండి 2 యాంగిల్స్ ఉన్నాయి మనకి ఒకే పాయింట్ దగ్గర, ఆ 2 యాంగిల్స్ షియర్ స్ట్రెయిన్ అవుతుంది. ఇక్కడ ఒక యాంగిల్ వచ్చింది, ఇంకో యాంగిల్ ప్యారల్ అయిపోయింది కాబట్టి 0. ఓకే, ఇంపార్టెంట్ అండి ఈ బిట్. ద యాంగిల్ చేంజ్ బిట్వీన్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ ప్లేన్ ఆర్ టేకెన్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్, అది ఇంపార్టెంట్. మనకి స్ట్రెస్, ఇప్పుడు ఫస్ట్ మనకి స్ట్రెయిన్ కనుక్కుంటాం, స్ట్రెయిన్ నుంచి స్ట్రెస్ తీసుకొస్తాం. ఇది ఎలా అంటే ఇది యూటీఎం, యూనివర్సల్ టెస్టింగ్ మిషన్ అని చెప్పి మనకి ఒక మిషన్ ఉంది. ఆ మిషన్లో స్టీల్ రాడ్ పెడతాం. స్టీల్ రాడ్ పెడితే ఫస్ట్ అది లోడ్ అప్లై చేస్తుండగా సాగుతూ ఉంటుంది. అది ఎంత సాగింది, ఎంత లోడ్కి అని చెప్పి స్ట్రెయిన్ కనుక్కొని ఆ స్ట్రెయిన్ నుంచి మనం స్ట్రెస్ తీసుకుంటాం. సో స్ట్రెయిన్ అనేది ఇండిపెండెంట్ పారామీటర్, స్ట్రెస్ అనేది డిపెండెంట్ పారామీటర్. స్ట్రెస్ అనేది డిపెండెంట్ ఆన్ స్ట్రెయిన్. ఓకే, ఇక్కడ అదే రాసాం చూడండి. నెక్స్ట్, ఇప్పుడు మనకి ప్రాపర్టీస్ చూద్దాం. ఫస్ట్ ఎలాస్టిసిటీ. ఇప్పుడు రబ్బర్ బ్యాండ్ ఉంది, సాగదీసాం, మళ్ళీ వదిలేసాం, అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ సాగదీసినప్పుడు వచ్చింది, వదిలేస్తే మళ్ళీ ఇలా అయిపోద్ది, అంతే కదా. అంటే లోడ్ తీసేసిన తర్వాత కూడా దాని ఒరిజినల్ షేప్కి వెళ్ళిపోతే అది ఎలాస్టిసిటీ. నెక్స్ట్ ప్లాస్టిసిటీ. ప్లాస్టిసిటీ అనేది ఏంటంటే, ఇప్పుడు సాగదీసిన తర్వాత వదిలేసాం అనుకోండి, అది ఒరిజినల్ షేప్కి రాకుండా సేమ్ ఎలా సాగదీసామో అలాగే ఉండిపోయింది అనుకోండి, అది ప్లాస్టిసిటీ. ఓకే, సపోజ్ ఇప్పుడు కుండ ఉంది, కుండ ఫస్ట్ ఎలా ఉంటుంది, మట్టి కింద ఉంటుంది. ఫస్ట్ మట్టిని తీసుకుంటాం, మట్టిని తీసుకుని కుండ కింద యాడ్ చేస్తాం, మళ్ళీ కుండ నుంచి మట్టి తీయలేము కదా. ఓకే, అది ప్లాస్టిక్ డిఫార్మేషన్ అంటారు, ప్లాస్టిసిటీ. ఓకే, దాని తర్వాత డక్టిలిటీ. ఇప్పుడు స్టీల్ రాడ్ని తీసుకుని మనకి కరెంట్ వైర్స్ ఉన్నాయి కదా, కరెంట్లో వైర్స్ ఉంటాయి కదా, సన్నగా ఉంటాయి. ఆ వైర్స్కి ఉండే ప్రాపర్టీ ఏంటంటే డక్టిలిటీ. అంటే మనం సాగదీస్తే తెగిపోకుండా సాగగల గుణం ఉంటే దాన్ని డక్టిలిటీ అంటారు. మ్యాలబిలిటీ అంటే, ఇప్పుడు ఒక థిక్ స్టీల్ బార్ తీసుకున్నాను, దీన్ని కంప్రెస్ చేశాను. కంప్రెస్ చేస్తే అది కంప్రెస్ అయ్యి చిన్న మన ప్లేట్ ఎంత ఉంటుందో అంత సైజ్ తయారైంది అనుకోండి, దాన్ని మ్యాలబిలిటీ. ద కంప్రెషన్ కంప్రెస్ చేయడాన్ని థిన్ షీట్ కింద కంప్రెస్ చేయడాన్ని మ్యాలబిలిటీ అంటారు. వైర్ కింద సాగదీయడాన్ని డక్టిలిటీ అంటారు. బ్రిటిల్ అంటే సడన్గా ఫెయిల్ అయిపోవడం. ఇప్పుడు మన స్టీల్ రాడ్ ఉంది, ఇప్పుడు లోడ్ అప్లై చేస్తాం అనుకోండి, కొంచెంగా డిఫార్మేషన్ వచ్చి ఇరుగుద్ది. కానీ మన గ్లాస్ అనుకోండి, దాని మీద లోడ్ అప్లై చేయకుండా పల్ముని ఇరిగిపోద్ది, సడన్గా ఇరిగిపోద్ది కదా. అది చూడండి, ఇక్కడ నేను బ్రిటిల్ మెటీరియల్కి టెన్షన్ స్ట్రాంగ్, షియర్ వీక్, కంప్రెషన్. బ్రిటిల్ మెటీరియల్ ఫెయిల్ అయ్యేది ఎప్పుడు షియర్లో ఫెయిల్ అవుతుంది, స్ట్రాంగ్ ఎప్పుడు టెన్షన్లో ఉంటుంది. డక్టిలిటీ మెటీరియల్. బ్రిటిల్ మెటీరియల్లోకి వచ్చేసరికి స్ట్రాంగ్ కంప్రెషన్, వీక్ టెన్షన్లో ఫెయిల్ అవుతుంది బ్రిటిల్ మెటీరియల్. ఓకే, క్రీప్ అనేది ఏంటంటే, ఇప్పుడు పర్మనెంట్ లోడ్ అలా అప్లై అయిపోతూ ఉంటే చిన్నగా స్లోగా చేంజెస్ వస్తాయి, సైజులో ఎలాంగేట్ అవుతూ ఉంటుంది. మనకి డెడ్ లోడ్ ఉంది ఇక్కడ కింద మన స్లాబ్ ఉంది, ఏమవుతుంది, కొన్ని రోజులు కొంచెంగా పెరుగుతుంది. అది కొన్ని సంవత్సరాలు పట్టచ్చు, ఈ 1 సెంటీమీటర్ పెరగడానికి కొన్ని యుగాలు పెట్టచ్చు. కానీ అది పెరుగుతూ ఉండడాన్ని పర్మనెంట్ డిఫార్మేషన్, పర్మనెంట్గా జరుగుతూనే ఉంటుంది. అంటే అండర్ కాన్స్టెంట్ ఆర్ సస్టైనబుల్ లోడ్. కాన్స్టెంట్ లోడ్ కానీ సస్టైనబుల్ లోడ్ ఉండడం వల్ల పర్మనెంట్గా జరుగుతుంది, ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఎప్పుడుకో జరుగుతుంది. కానీ అది మనకి కంటికి అంత త్వరగా కనబడదు. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ టఫ్నెస్.
టఫ్నెస్ అనేది ఏంటంటే ఇంపాక్ట్ లోడ్కి టఫ్నెస్ అనేది యూజ్ అవుతుంది. ఇంపాక్ట్ లోడ్ ఇదేంటి భరించగలదా లేదా అనేది టఫ్నెస్ అనేది యూజ్ అవుతుంది. మనకి దీనికి ఎలా ఫార్ములా ఏంటంటే ఇప్పుడు మన లోడ్ బై ఏరియా డయాగ్రామ్ గీసామనుకోండి ఒక సబ్స్టెన్స్ది, అంటే లోడ్ ఒక మిషన్లో పెడతాం, యూటీఎంలో పెట్టినప్పుడు లోడ్ ఎంత వచ్చింది, అక్కడ ఆ టైంలో డిఫార్మేషన్ ఎంత వచ్చింది. ఇప్పుడు లోడ్ పెరుగుతుంటే డిఫార్మేషన్ కూడా పెరుగుతూ ఉంటుంది కదా. అప్పుడు ఇలా వచ్చింది, ఒక పాయింట్కి వచ్చిన తర్వాత ఇరిగిపోయింది అనుకోండి. అప్పుడు ఈ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియా అంతా ఎంతైతే ఎనర్జీ ఉంటుందో ఆ ఏరియా అప్ టు ఫ్రాక్చర్ దగ్గర ఎంత అయితే ఏరియా ఉందో దాని టఫ్నెస్ అంటారు. ఓకే, ఇదొక ద టోటల్ ఎనర్జీ అప్ టు ద ఫ్రాక్చర్ ఈజ్ నోన్ యాజ్ టఫ్నెస్. ఓకే, అదే మోడ్యులస్ ఆఫ్ టఫ్నెస్ అంటే మనం ఇందాక టోటల్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్. టఫ్నెస్ వచ్చి ఓన్లీ ఎనర్జీ అప్ టు ఫ్రాక్చరు. మోడ్యులస్ ఆఫ్ టఫ్నెస్ అంటే టోటల్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్. ఇప్పుడు స్ట్రెస్ బై స్ట్రెయిన్ డయాగ్రామ్ యొక్క ఏరియా ఫ్రాక్చర్ దగ్గర ఎంత ఏరియా ఉంటుందో అది. ఓకేనా. రెసిలియన్స్కి వచ్చేసరికి అప్ టు ఎలాస్టిక్ లిమిట్, టోటల్ ఎలాస్టిక్ స్ట్రెయిన్ ఎనర్జీ. ఓకే, ఇందాక మనం టఫ్నెస్లో ఎక్కడ దాకా తీసుకున్నాము, ఫ్రాక్చర్ దాకా తీసుకున్నాం. ఇప్పుడు ఎలాస్టిక్, ఈ ఎలాస్టిక్ అనేది ఏంటనేది నేను ఎలాస్టిక్ స్ట్రెయిన్ ఎనర్జీ ఎక్కడ దాకా అనేది నేను చెప్తాను తర్వాత. మనకి స్టీల్ యొక్క బార్ యొక్క ప్రొఫైల్ గీస్తాం, స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రాము ఇక్కడ దాకా. ఓకే, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇక్కడికి వస్తుంది, మళ్ళీ ఒకసారి చూడండి నేను చెప్పిన తర్వాత. టోటల్ స్ట్రెయిన్ ఎనర్జీ విల్ బి రిలీజ్డ్ ఆఫ్టర్ అన్లోడింగ్. లోడ్ కొంచెం కొంచెంగా తీసేస్తూ ఉండగా ఎంతైతే ఎనర్జీ బయటకు వస్తుంది అప్ టు ఎలాస్టిక్ లిమిట్, అది చూస్తే అది రెసిలియన్స్. ప్రూఫ్ ఆఫ్ రెసిలియన్స్ అంటే టోటల్ ఎలాస్టిక్ స్ట్రెయిన్ ఎనర్జీ బై వాల్యూమ్ బేసిస్ మీద రిలీజ్ అయితే బై వాల్యూమ్ చేస్తే ప్రూఫ్ ఆఫ్ రెసిలియన్స్. నెక్స్ట్, ఓకే, ఇదిగోండి. ఇప్పుడు టఫ్నెస్కి ఎక్కడ దాకా తీసుకున్నాము, ఫ్రాక్చర్ దాకా తీసుకున్నాము. రెసిలియన్స్కి ఎక్కడ దాకా తీసుకున్నాము, ఎలాస్టిక్ లిమిట్ దాకా తీసుకున్నాం. ఓకే, అదే రెండింటికి డిఫరెన్స్. ఓకేనా ఫ్రెండ్స్. ప్రూఫ్ ఆఫ్ రెసిలియన్స్ అంటే మనకి కొన్ని మెటీరియల్స్లో మనకి ఈల్డ్ పాయింట్ అనేది దొరకదు. ఈల్డ్ పాయింట్ అంటే ఇదేంటది ఎలాస్టిక్ లిమిట్ ఎక్కడ దాకా అయితే ఉంటుందో దాన్ని ఈల్డ్ పాయింట్ అంటారు. అది నేను ఎలాస్టిక్ లిమిట్ అంటే ఏంటి అనేది మనకి ఇదేంటది నెక్స్ట్ క్లాస్లో ఫర్దర్ స్లైడ్స్లో వస్తుంది. ఈల్డ్ పాయింట్, ఆయా ఈల్డ్ పాయింట్ కనుక్కోవడానికి ప్రూఫ్ స్ట్రెస్ అనేది వాడతాం. అంటే ఇదేం లేదు, 0.2% ఆఫ్ ప్లాస్టిక్ స్ట్రెయిన్ దగ్గర ఆఫ్సెట్ కొడతాం. దగ్గర స్ట్రెయిన్, ఈ టోటల్ స్ట్రెయిన్ ఎంత వచ్చిందో దాంట్లో 0.2% క్యాలిక్యులేట్ చేయండి. 0.2% క్యాలిక్యులేట్ చేసి ఇలా మార్క్ పెట్టండి. మార్క్ పెట్టి ఈ లైన్ ఏదైతే ఉందో దానికి ఆఫ్సెట్గా లైన్ కలపండి. అప్పుడు ఇక్కడ ఏదైతే పాయింట్ వచ్చిందో ఆ పాయింట్ నుంచి ఇక్కడ తీసుకురండి. ఇక్కడ వచ్చే స్ట్రెస్ ప్రూఫ్ స్ట్రెస్. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్, హార్డ్నెస్ ఎందుకు ఉపయోగపడుతుందంటే టాప్ సర్ఫేస్ అనేది గట్టిగా ఉందా లేదా అనేది హార్డ్నెస్ అనేది చెప్తుంది. అంటే ఇప్పుడు ఒక షార్ప్ సబ్స్టెన్స్ అనేది ఆ ఒక్క బ్లాక్ మీద పెట్టామనుకోండి, ఏమవుతుంది, స్మూత్ సర్ఫేస్ అనుకోండి ఆ బ్లాక్లో దిగిపోతుంది. అలా దిగకుండా ఆ షార్ప్ సర్ఫేస్ గట్టిగా ఉండాలని చెప్పి ఉండాలనే సాఫ్ట్ సర్ఫేస్ దిగదు. అది హార్డ్ సర్ఫేస్ అనుకోండి అది దిగదు. ఓకే, సర్ఫేస్ బేస్ మీద చెప్పేది హార్డ్నెస్. స్క్రాచింగ్, అబ్రేషన్, ఇండికేషన్ ఏవి పడకుండా రెసిస్ట్ చేస్తే అది హార్డ్నెస్ అంటారు. దీన్ని కనుక్కోవడానికి రాక్వెల్ అండ్ బెర్నెల్ టెస్ట్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా. అది ఇప్పుడు మన అసలు సెస్లైన ప్రోగ్రామ్ చూద్దాం. స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ ఆఫ్ ఏ మైల్డ్ స్టీల్. యూటీఎంలో మైల్డ్ స్టీల్ పెట్టామని చెప్పాం కదా, అప్పుడు మనకి లోడు డిఫ్లెక్షన్ రెండు వచ్చాయి కదా. దాన్ని బట్టి లోడ్ బై క్రాస్ సెక్షనల్ ఏరియా వస్తే మనకి స్ట్రెస్ వస్తుంది. ఒరిజినల్ లెంత్ బై చేంజ్ లెంత్ వేస్తే మనకి స్ట్రెయిన్ వస్తుంది. అంటే ఇలాగ వస్తుంది కదా. ఫస్ట్ పి అనే లోడ్ దగ్గర ఎంత సాగింది, ఎంత ఎలాంగేషన్ ఎంత సాగింది. నెక్స్ట్ P2 అనే లోడ్ దగ్గర ఇంకా కొంచెం ఎక్కువ సాగింది.
P3 అనే లోడ్ దగ్గర ఇంకా ఎక్కువ సాగింది, P4 అనే లోడ్ దగ్గర బ్రేక్ అయిపోయింది అని పాయింట్. అలా క్యాలిక్యులేట్ చేసి స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్ గీస్తే మనకి మైల్డ్ స్టీల్కి ఇలా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చెప్తాను చూడండి. ఫస్ట్ మెటీరియల్ ఎప్పుడు ఎలాస్టిక్ లిమిట్. ఇక్కడ నుంచి స్ట్రైట్గా లైన్ వచ్చింది అనుకోండి, ఆ స్ట్రైట్గా వచ్చే లైన్ చివరి దాకా దీన్ని ఏ అంటారు. ఏని ప్రపోర్షనాలిటీ లిమిట్ అంటారు. అంటే ఇక్కడ ఈ స్లోప్ అనేది కాన్స్టెంట్ కదా, ఈ కాన్స్టెంట్ స్లోప్ ఎక్కడ దాకా ఉంది, ఏ అనే పాయింట్ దాకా ఉన్నట్టు కదా. అంటే ఇక్కడ ఎంత డిస్టెన్స్ ఉందో ఈ డిస్టెన్స్ ఇది బై ఇది చేసాం అనుకోండి, స్ట్రెస్ బై స్ట్రెయిన్ చేసాం, కాన్స్టెంట్ ఒక ఈ అనే వాల్యూ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, ఈ పాయింట్ దగ్గర కూడా సేమ్ స్ట్రెస్ బై స్ట్రెయిన్ చేస్తే ఈ అనే వాల్యూ వస్తుంది. ఇక్కడ తీసుకున్నాం అనుకోండి ఈ వాల్యూ వస్తుంది, కానీ ఇక్కడ తీసుకున్నాం అనుకోండి ఆ వాల్యూ రాదు, చేంజ్ అవుతుంది. ఎందుకంటే స్లోప్ అనేది మారింది, ఇంక్లైండ్ అయింది కాబట్టి మారింది. సో స్ట్రైట్గా ఎక్కడ దాకా అయితే ఉందో ఆ పాయింట్ని మనం ప్రపోర్షనాలిటీ లిమిట్ అంటారు. ఓకే, ఏ పాయింట్ దాకా ఉంటుంది. నెక్స్ట్ ఏ టు బి. ఇందాక మనం ఎలాస్టిసిటీ అంటే ఏం చెప్పుకున్నాము, లోడ్ రిమూవ్ చేసిన తర్వాత కూడా ఒరిజినల్ షేప్కి అది రీగైన్ అయితే అది ఎలాస్టిక్ లిమిట్ అంటాం. మైల్డ్ స్టీల్ కూడా ఒక లోడ్ దాకా అది వదిలేసినా సరే అది రీగైన్ అవ్వగలదు. ఆ పొజిషన్ ఏదైతే ఉందో ఆ పొజిషన్ బి. ప్రపోర్షనాలిటీ లిమిట్ దాటిన తర్వాత కొంచెం ఇంక్లైండ్ వస్తుంది అంతే, ఆ పాయింట్ దాకా బి అంటారు. దాన్ని ఎలాస్టిక్ లిమిట్. ఆ ఎలాస్టిక్ లిమిట్లో స్ట్రెస్ అనేది దాటిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అది ప్లాస్టిక్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది. సో లోడ్ అనేది లోడ్ తీసేసినా సరే ఒరిజినల్ షేప్కి రీగైన్ అవుతుంది. నెక్స్ట్ అప్పర్ ఈల్డ్ పాయింట్ సి డాష్. అప్పర్ ఈల్డ్ పాయింట్, లోయర్ ఈల్డ్ పాయింట్. అప్పర్ ఈల్డ్ పాయింట్, లోయర్ ఈల్డ్ పాయింట్ అంటే మనకి లోడ్ అప్లై చేసినప్పుడు అంతకు మించి లోడ్ అప్లై మనం ఒక ఫిక్స్ చేసుకుంటాం. మెటీరియల్ అనేది ఎలాస్టిక్ లిమిట్లో ఉండాలని చెప్పి ఫిక్స్ చేసుకుంటాం. ఓకేనా? ఒక నిమిషం ఇక్కడ చెప్తాను. ఇదిగో మెటీరియల్ అనేది ఎలాస్టిక్ లిమిట్ దాటి కొంచెమే ఉండాలి అని చెప్పి ఫిక్స్ చేసుకుంటాం. ఆ ఫిక్స్ చేసుకునే పాయింట్ ఎక్కడ అంటే ఆ ఈల్డ్ పాయింట్ అనేది ఇక్కడ ఉంటుంది. సి ఈల్డ్ పాయింట్ సి డాష్. సి అనేది అప్పర్ ఈల్డ్ పాయింట్, సి డాష్ అనేది అప్పర్ ఈల్డ్ పాయింట్, సి అనేది లోయర్ ఈల్డ్ పాయింట్. మనకి సి డాష్ అనేది సడన్గా పెరిగింది, ఇలా పెరిగింది, మళ్ళీ డిక్రీజ్ అయిపోయింది. సో ఇది కాన్స్టెంట్గా ఉండట్లేదు కదా, చేంజ్ అవుతుంది కదా. సో ఈల్డ్ పాయింట్ అనేది లోయర్ ఈల్డ్ పాయింట్నే కన్సిడర్ చేస్తాం ఈ పాయింట్. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇలా తగ్గిపోయింది. ఇక్కడ చూస్తే స్ట్రెస్ కూడా కొంచెం తక్కువ అప్పర్ ఈల్డ్ పాయింట్ మీద. సో లోయర్ ఈల్డ్ పాయింట్ ఏదైతే ఉందో సి అనేది ఆ పాయింట్ నుంచే చూసుకుంటాం. ఆ తర్వాత నుంచి అంటే మన ఎలాస్టిక్ లిమిట్ నుంచి ప్లాస్టిక్ లిమిట్ చేంజ్ అయ్యే స్టేజ్ ఏదైతే ఉందో ఆ పాయింట్ని ఈల్డ్ పాయింట్ అంటారు. ఓకేనా? అప్పర్ ఈల్డ్ పాయింట్, లోయర్ ఈల్డ్ పాయింట్. C2D ప్లాస్టిక్ జోన్. ఇక్కడ ఈ స్టేజ్ అనేది ప్లాస్టిక్ జోన్. అంతకన్నా ఇంకా స్ట్రెస్ అప్లై చేసాం అనుకోండి, అప్పుడు స్ట్రెయిన్ హార్డనింగ్ జరుగుతుంది. అంటే C2D దగ్గర స్ట్రెస్ అప్లై చేయలేదు మనం, అయినా సరే అది డిఫార్మేషన్ అనేది ఇలా జరుగుతూ వెళ్ళిపోయింది. ఆ తర్వాత మళ్ళీ స్ట్రెస్ అప్లై చేస్తుంటే ఇలా వచ్చింది, పెరుగుతుంది. స్ట్రెయిన్ పెరిగే కొద్దీ స్ట్రెస్ కూడా ఇంకా పెరుగుతుంది. సో ఇది స్ట్రెయిన్ హార్డనింగ్ అంటారు. దాని తర్వాత ఈ పాయింట్ ఏదైతే ఉందో అదే కదా మ్యాక్సిమం స్ట్రెస్. అంతకు మించి ఇంకా లోడ్ అప్లై చేస్తే అది బ్రేక్ అయిపోతుంది. అంతకు మించి లోడ్ అప్లై చేయలేం కదా. లోడ్ అప్లై చేస్తే ఇలా వచ్చి అక్కడ బ్రేక్ అయిపోతుంది. ఇది స్ట్రెయిన్ సాఫ్టనింగ్. ఇంకా లోడ్ అప్లై చేస్తుంటే ఇలా దిగిపోయి ఒక పాయింట్కి వచ్చాక ఫెయిల్ అయిపోయింది. సో ఇదంతా సాగింది కదా, ఈ మెటీరియల్ అంతా. అర్థమైంది కదా మీకు? ఒకసారి నోట్స్ చూద్దాం. O2A స్లోప్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, అది యంగ్స్ మాడ్యులస్, ప్రపోర్షనాలిటీ లిమిట్. బి అనే పాయింట్ ఎలాస్టిక్ లిమిట్. అక్కడ A to B అనేది నాన్ లీనియర్, కాకపోతే ఎలాస్టిక్ లిమిట్. అంటే ఎలాస్టిక్ లిమిట్ అంటే ఆ కింద పాయింట్ స్ట్రెస్ ఏదైతే ఉందో దాని కింద వచ్చే స్ట్రెసెస్ అన్నీ లోడ్ రిమూవ్ చేసినా సరే ఒరిజినల్ షేప్కి వచ్చేస్తాయి లోడ్ రిమూవ్ చేయగానే. అప్పర్ ఈల్డ్ పాయింట్, లోయర్ ఈల్డ్ పాయింట్. ఈల్డ్ పాయింట్ అంటే ఎలాస్టిక్ జోన్ నుంచి ప్లాస్టిక్ జోన్ చేంజ్ అయ్యే సెక్షన్నే ఈల్డ్ పాయింట్, ఈల్డ్ స్ట్రెస్ అనుకుంటాం. మనం డిజైన్ చేయడానికి ఈల్డ్ స్ట్రెస్సే యూజ్ చేస్తాం. ఓకే,
మనం అల్టిమేట్ యూజ్ చేయం. ఎందుకు అంటే మన సేఫ్టీ ముఖ్యం కాబట్టి ఈ ఇక్కడ ఏదైతే ఈల్డ్ పాయింట్ ఏదైతే ఉందో దీనికే డిజైన్ చేసుకుంటాం. ఇక్కడ దాకా వెళ్దాం అంటే ఎంత స్ట్రెస్ అనేది మనకి సేఫ్గా వచ్చినట్టే. ఓకే, ఆ ఈల్డ్ పాయింట్ ఎక్కడ తీసుకుంటాం అంటే లోయర్ ఈల్డ్ పాయింట్. అప్పర్ ఈల్డ్ పాయింట్ అనేది అన్డ్యూరేషన్స్ అంటే సడన్గా స్లిప్ అయిపోతుంది కాబట్టి, సడన్ చేంజెస్ ఉంటాయి కాబట్టి అప్పర్ ఈల్డ్ పాయింట్ దగ్గర తీసుకోం, లోయర్ ఈల్డ్ పాయింట్ దగ్గర తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ C2D ప్లాస్టిక్ జోన్. ప్లాస్టిక్ జోన్ అంటే అక్కడ స్ట్రెస్ పెంచం అయినా సరే స్ట్రెయిన్ అనేది పెరుగుతుంది. D2E స్ట్రెయిన్ హార్డనింగ్ అంటే మనకి ఆ తర్వాత ఇంకా లోడ్ అప్లై చేసే కొలది ఇలా పైకి వెళ్తుంది స్ట్రెస్ అనేది. స్ట్రెయిన్ పెరిగే కొలది స్ట్రెస్ కూడా పెరుగుతుంది. ఈ అనే పాయింట్ దగ్గర అల్టిమేట్ లోడ్ పాయింట్ తర్వాత నెక్స్ట్ మళ్ళీ గ్రాఫ్ అనేది తగ్గిపోతుంది, ఏరియా డిక్రీజ్ అయిపోతుంది. మనకి ఇండికేషన్ వస్తుంది. ఇప్పుడు ఈ అనే పాయింట్ తర్వాత మనకి ఏమైంది ఇక్కడ బాగా చూడండి, సడన్గా ఈ అనే పాయింట్ తర్వాత అది ఫెయిల్ అవ్వలేదు, కొంచెం ఇంకా సాగి అప్పుడు ఫెయిల్ అయింది. సో మనకి మైల్డ్ స్టీల్ అనేది అదొక అడ్వాంటేజ్. ఇప్పుడు ఏదైనా ఫెయిల్ అవుతుంది అనుకోండి వస్తువు, గ్లాస్తో కట్టామనుకోండి ఫెయిల్ అవుతుంది అనుకో, సడన్గా బ్రేక్ అయిపోతుంది. అలా కాకుండా ఈ మైల్డ్ స్టీల్ వల్ల ఏమవుతుంది, ఇంకా సాగి అప్పుడు ఫెయిల్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, అది స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్. ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్కి స్ట్రెస్ ఏంటది మెటీరియల్స్కి చూద్దాం. ఫస్ట్ స్టీల్ తీసుకుందాం. టైప్స్ ఆఫ్ స్టీల్, మైల్డ్ స్టీల్కి అయితే ఇలా వస్తుంది. నెక్స్ట్ థర్మల్ స్టీల్కి ఇలా వస్తుంది. నెక్స్ట్ హై ఈల్డ్ స్టీల్కి, హై టెన్షన్ స్టీల్కి ఇలా వస్తుంది. ఈ మూడట్లకి స్లోప్ వచ్చి యాంగ్స్ మోడ్యులస్ ఉంటుంది, స్లోప్ కాన్స్టెంట్గా ఉంటుంది. కానీ ఈల్డ్ పాయింట్ ఇది ఇక్కడ వచ్చింది అంటే తక్కువ స్ట్రెస్. నెక్స్ట్ ఈల్డ్ పాయింట్ ఇది ఇక్కడ వచ్చింది, నెక్స్ట్ ఈల్డ్ పాయింట్ ఇది ఇక్కడ వచ్చింది. చూసారా, అంటే ఈ స్ట్రెస్ దాకా మనం ఈ మైల్డ్ స్టీల్ వాడచ్చు. ఇంకా స్ట్రెస్ ఎక్కువ అవుతుంది అనుకోండి అప్పుడు థర్మో సెట్టింగ్ స్టీల్కి వెళ్తాం. అంతకన్నా స్ట్రెస్ ఎక్కువైంది అనుకోండి మైల్డ్ స్టీల్కి వెళ్తాం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ స్ట్రెంత్ అనేది డక్టిలిటీ మీద ఆధారపడింది. ఇప్పుడు డక్టిలిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఇది మనకి బ్రేక్ అయ్యే ముందు ఇంత చేంజ్ వచ్చింది. బ్రేక్ లోడ్ మనం ఇక్కడ దాకా డిజైన్ చేస్తాం కానీ మనకి అడ్వాంటేజ్ ఏమొచ్చింది, ఇంత సేఫ్టీ ఫ్యాక్టర్ వచ్చింది. ఇప్పుడు లోడ్ ఎక్కువైనా సరే మనకి ఇదేంటది వార్నింగ్స్ అనేవి ఇంత దాకా ఇక్కడ దాకా ఇవ్వాలి. అదే దీన్ని తీసుకుంటే వార్నింగ్స్ ఇక్కడ దాకానే ఇవ్వాలి. దీన్ని తీసుకుంటే వార్నింగ్ ఇంతే ఇస్తుంది, సడన్గా ఫెయిల్ అయిపోతుంది. ఓకే, సడన్గా ఫెయిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి, వార్నింగ్ తక్కువ వస్తాయి. ఈ వార్నింగ్స్ రావడానికి కారణాలు ఏంటి అంటే మెటీరియల్ అనేది డక్టిలిటీ. అంటే మనకి సాగే గుణం ఉందనుకోండి, అది సాగి అప్పుడు బ్రేక్ అవుతుంది. సాగకుండా సడన్గా బ్రిటిల్ మెటీరియల్ అనుకోండి సడన్గా బ్రేక్ అయిపోతుంది. ఓకే, చూడండి, మైల్డ్ స్టీల్కి మోర్ డక్టిలిటీ, హై స్టీల్కి లీస్ట్ డక్టిలిటీ. దీనికి హై టెన్షన్ అనేది కాకపోతే మోర్ స్ట్రాంగ్ ఎక్కువ కదా, ఎక్కువ స్ట్రెస్ వచ్చింది. అది చూడండి, అది స్ట్రెస్కి, స్టీల్కి, టైప్స్ ఆఫ్ స్టీల్స్కి. ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ అనుకోండి, చూడండి ఇక్కడ గీసాను, మీరు చూసి నేర్చుకోవడమే. రబ్బర్కి ఇలా ఉంటుంది, దాని తర్వాత గ్లాస్, తక్కువ నుంచి వెళ్తున్నాను. రబ్బర్ యొక్క ఎలాస్టిక్ ఇది అనేది ఇలా ఉంటుంది. దాని తర్వాత గ్లాస్, దాని తర్వాత కార్క్, దాని తర్వాత మనకి మైల్డ్ స్టీల్ మైల్డ్ స్టీల్, దాని తర్వాత అల్యూమినియం, దాని తర్వాత క్యాస్ట్ ఐరన్. ఓకే, చూడండి ఫిగర్ మనకి ఇంపార్టెంట్, ఒక్కొక్క ఫిగర్ అడగచ్చు. క్యాస్ట్ ఐరన్కి ఎలా ఉంటుంది, క్యాస్ట్ ఐరన్ చూడండి డైరెక్ట్ ఇంకా బ్రిటిల్ మెటీరియల్ కాబట్టి ఎక్కడ దాకానే వచ్చింది, దాని ఎక్స్టెన్షన్ ఇంకేం లేదు. సో సడన్గా ఫెయిల్ అయిపోతుంది. దీనికి మొత్తం అంతా రబ్బర్ అనేది మొత్తం ఎలాస్టిసిటీ కాబట్టి మొత్తం ఇండికేషన్స్ ఇచ్చుకుంటూనే వెళ్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఒక్కొక్క మెటీరియల్ నోట్స్ గీసుకోండి మీరు. ఫస్ట్ క్యాస్ట్ ఐరన్కి ఎక్కువ, ఇదిగోండి క్యాస్ట్ ఐరన్ అనేది హాఫ్ ఆఫ్ యంగ్స్ మోడ్. ఇక్కడ చూడండి కరెక్ట్గా చెప్తాను. స్లోప్ ఏది ఫస్ట్ ఇది కదా, అది ఏ మెటీరియల్ మైల్డ్ స్టీల్. నెక్స్ట్ స్లోప్ ఏది క్యాస్ట్ ఐరన్, నెక్స్ట్ స్లోప్ ఏది అల్యూమినియం,
నెక్స్ట్ స్లోప్ ఏది కార్క్, నెక్స్ట్ గ్లాస్, నెక్స్ట్ రబ్బర్. అంటే ఫస్ట్ హైయెస్ట్ దేనికి ఉంటుంది ఇక్కడ ఉన్న మెటీరియల్స్లో? మైల్డ్ స్టీల్కి ఉంటుంది. ఇందాక నేను తప్పు చెప్పాను. ఫస్ట్ మైల్డ్ స్టీల్, దాని తర్వాత క్యాస్ట్ ఐరన్కి ఉంటుంది, దాని తర్వాత అల్యూమినియం, దాని తర్వాత రబ్బర్, దాని తర్వాత కార్క్, దాని తర్వాత గ్లాస్, దాని తర్వాత రబ్బర్, మనకి యంగ్స్ మోడల్స్ అనేది. ఓకే, యంగ్స్ మోడల్స్ ఎక్కువ ఉంటే స్ట్రెంత్ ఎక్కువ ఉన్నట్టు. ఇగోండి డిఫరెంట్ మెటీరియల్స్. క్యాస్ట్ ఐరన్కి వచ్చి హాఫ్ ఆఫ్ ద ఈ ఉంటుంది, అల్యూమినియంకి 1/3 ఉంటుంది, కాంక్రీట్కి అయితే 1/10 to 120, వుడ్కి 110 to 180. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజుకి ఇంక చాలు, రేపు మళ్ళీ కంటిన్యూ చేసుకుందాము. మీరు ఒకసారి నోట్స్ పాజ్ చేసుకుని నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.